హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బిస్కెట్లు తయారు చేశానండి. టేస్ట్ చాలా బాగున్నాయి. మీకు చూపించడానికి పెట్టాను. ఇలా చేశాను. నేను పంచదార ఈ కప్పుతోటి సగం పంచదార వేసుకొని మిక్సీ చేసుకున్నాను. అది ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మిక్సీ చేసుకున్న పంచదార పొడి, అదే కప్పుతోటి వెన్న కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. అది కలిపి కొలిది ముద్దలాగా వస్తుంటుంది మనకి. అందులోని కొద్దిగా ఎసెన్సీ, మీకు వెనీలా ఎసెన్సీ అయితే ఎసెన్సీ, లేకపోతే ఫ్రూట్ ఇవి ఉంటాయి కదండి, ఆ ఫ్రూట్స్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. అదే కప్పు నిండుగా మైదా పిండి కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా నేను కొద్దిగా వేసుకొని కలుపుకున్నాక ఇలాగ రావాలండి మనకి బిస్కెట్కి. అందులోని బేకింగ్ సోడా, అర స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. మనం మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. నేనైతే బేకింగ్ సోడా ఇది తీసుకున్నానండి. ఇలా కలుపుకొని బాగా మెదాయించాలండి పిండిని. అలాగే ఈ కుక్కర్ కేక్ చేసే మౌల్డ్లో మనం వెన్న రాసుకొని పక్కన పెట్టుకున్నాను. అందులోనే ఈ పిండిలోకి మనకి ఇంకా పొడిగా ఉంది కాబట్టి కొద్దిగా పాలు వేసుకొని ఒక స్పూన్ 2 స్పూన్లు, అంతకన్నా ఎక్కువ పట్టదు. మరీ ఎక్కువ పాలు వేసుకుంటే మీకు జారైపోతే బాగోవు బిస్కెట్లు. అందుకని ఇలాగ మనం గట్టిగా కలుపుకోవాలండి. చపాతీ ముద్ద మాదిరిగా కలుపుకొని స్మూత్గా ఇలాగ బిళ్ళలా చేసుకొని ఇందులో నెయ్యి రాసిన ఈ గిన్నెలో మనం ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని కుక్కర్ వేడి చేసుకొని, నేను కుక్కర్లో పెట్టుకున్నానండి. ఇలాగా స్టాండ్ పెట్టుకొని వేడి చేసుకున్నాను. ఒక 10 నిమిషాలు వేడెక్కాక హైలో పెట్టుకొని వేడి చేసుకున్నాక అందులోనే ఈ బిస్కెట్లు చేసిన ఈ గిన్నె కూడా అందులో పెట్టుకుని 20 నిమిషాలు ఉంచానండి. మూత పెట్టేసి 20 నిమిషాలు ఉంచాను. మధ్యలో చూసుకోవాలండి, మాడిపోతుంటాయి. అందుకని 20 నిమిషాలు ఉంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా బాగున్నాయండి. నిల్వ కూడా చాలా రోజులు ఉంటాయి. మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా. మనకి ఇందులో టూటీ ఫ్రూటీ కూడా పెట్టుకోవచ్చండి. నేను పెట్టుకోలేదు, మర్చిపోయాను. తర్వాత గుర్తుకొచ్చి మళ్ళీ తీసి పెట్టాను. ఇలా చేద్దారు సరదాగా అనుకొని చేశాను. అప్పటికప్పుడు పక్కింటి పిల్లలు అడిగితే చేశానండి. అలా చేసి చూపించాను, అది ఇచ్చాను. అంతేనండి, ఎంత టేస్ట్ అయినా బిస్కెట్లు రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.